చందమామ కథ తగిన కానుక. పూర్వకాలమందు మగధ దేశాన్ని ధర్మగుప్తుడు అనే రాజు పాలించుతూ ఉండేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె సాటిలేని రూపసి, దైవభక్తి కలదీన్ని. అపురూపంగా పుట్టిన ఆ సౌందర్యవతిని చూసుకొని రాజు మురిసిపోయేవాడు. నా ముద్దు బిడ్డ ఇందువదనను ఎప్పటికైనా దైవభక్తి గల ఒక మహారాజుకిచ్చి పెళ్లి చేస్తాను అంటూ ప్రతిజ్ఞ పూనాడు. ఇందువదన పెరిగి పెద్దదైంది. దేశ దేశాల నుంచి ఎందరో శ్రీమంతులు పిల్లను చూడవచ్చేవారు. కానీ తను అనుకున్న సుగుణాలన్నీ ఒక్కరిలోనూ కనపడకపోవటం చేత ధర్మగుప్తునికి ఎవరు నచ్చేవాళ్ళు కాదు. కనుక వచ్చిన వాళ్ళు వచ్చిన దారిని మరలిపోయేవారు. ఇందువదన విరక్తి భావంతో ఒక రోజున గదిలో కూర్చొని ఆలోచించసాగింది. జీవితం అంటే ఇదేనా? తిండి నిద్ర తప్ప మరేమీ వ్యాపకం లేదా? నేను ఒంటిపాటుగా బ్రతకవలసిందేనా అని అలా విచారిస్తూ ఉండగా కోటలో ఏదో సందడి వినవచ్చింది. అది విని, ఏమిటి సందడి? నా జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతోందని నా మనస్సు మరీ మరీ చెబుతున్నదే. ఈ సందడి అటువంటి మార్పునకు సంబంధించిందై ఉంటుందా అని అనుకున్నది ఆమె. ఇంతలోనే చెలికత్తెలు ఉరుకులు వేసుకుంటూ వచ్చి ఇందువదనను చుట్టేసి కొత్తగా చూడవచ్చిన కళింగ రాజకుమారుని గురించి ఉబుసులాడజొచ్చారు. వారు ఊసులాడుకుంటూ ఉండగానే మంత్రి వచ్చి ఆమెను రాజు వద్దకు తీసుకుపోయాడు. ధర్మగుప్తుడు ఆమెను చేరతీసుకొని, అమ్మా, మన అదృష్టం ఫలించింది, ఈనాటికి నీకు తగిన సంబంధం వచ్చింది అంటూ కళింగ రాజకుమారుని గురించిన వివరాలన్నీ ఆమెకు తెలియచెప్పాడు. తండ్రి చెప్పిందంత శ్రద్ధగా విన్న తర్వాత ఇందువదన, నాన్నగారు, మీరు చెప్పిన ఐశ్వర్యములన్నింటికంటే నాకు నా దేవిని సంతోషపెట్టడమే ఎక్కువ. కళింగ రాజకుమారులు నా దేవికి తగిన కానుక ఇయ్యగలరా అని అడిగింది. తప్పకుండా ఇస్తాడమ్మా. చిన్ననాటి నుంచి అతన్ని నేను ఎరుగుదును. నీలాగనే దైవపూజ అంటే ఆసక్తి కలవాడు. కనుకనే ఈ సంబంధానికి ఒప్పుకున్నాను అని తండ్రి చెప్పేసరికి ఇందువదన ఆనందంతో సమ్మతించింది. మరికొద్ది రోజులకే మంచి ముహూర్తాన ఇందువదనను కళింగ రాజకుమారుడైన కృపవర్మకు ఇచ్చి వివాహం చేశారు. ఆమె అత్తవారింటికి బయలుదేరి వెళ్ళే రోజున తన దేవి ఆలయానికి వెళ్ళి భక్తితో పూజించి కళింగ రాజ్యం అంతటిలోనూ దొరికే విలువైన వస్తువుని నీకు కానుకగా సమర్పించుకుంటాను తల్లి అని మొక్కింది. ఇందువదన కృపవర్మ చిలుక గోరింకల వలె అన్యోన్యంగా ఉండేవారు. ఆమె ఏమి కోరుకున్నప్పటికీ తలుచుకున్నంతలోనే సమకూర్చేవాడు కృపవర్మ. ఆమె సంతోషమే తన సంతోషంగా ఎంచి ఇందువదనను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇంత చేసినా ఆమె ఏదో ఒక విధమైన బెంగతో ఉన్నట్టుగా కనపడేది. ఆమెలోని వైరాగ్య భావం కనిపెట్టిన కృపవర్మ ఒక రోజున ఆమెను బుజ్జగించి ఈ విచారమునకు కారణం ఏమిటని అడిగేటప్పటికీ తను దేవికి చేసిన వాగ్దానం గురించి వెల్లడించింది. ఈ పాటి దానికి ఇంత బెంగ ఎందుకు? మన రాజ్యంలోకెల్లా విలువైన వస్తువులు తెప్పిస్తాను. అందులో నీకు నచ్చినది తీసుకొని దేవికి సమర్పించవచ్చు. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసింది ఏముంది అని తక్షణమే రాజ్యంలోని గొప్ప గొప్ప వర్తకులందరినీ పిలిపించాడు. వారు చిత్ర విచిత్రమైన కానుకలెన్నో పట్టుకొచ్చి రాజు ఎదుట ఉంచారు. ఇందువదన అవన్నీ వేడుకతో పరిశీలించగా అన్నింటిలోనూ ఒకే ఒక్క వస్తువు ఆమెను ఆకర్షించింది. అదే కాంతి వజ్రం. అది ఉన్న చోట నుంచి చుట్టూ ఒక క్రోసెడు దూరం వరకు ప్రకాశిస్తూ ఉంటుంది. తన ఇందువదన ప్రియంగా ఎంచుకున్న అపురూప వస్తువు లభించినందుకు కృపవర్మకు అపరిమితమైన సంతోషం అయింది. లక్షల కొద్ది వరహాలు పోసి ఆ కాంతి వజ్రాన్ని కొని భార్యకిచ్చాడు. ఆమె ఆనందానికి మేరలేకపోయింది. దంపతులిద్దరూ కలిసి మగధ రాజ్యానికి కాలినడకన యాత్ర చేసి అపురూపమైన ఆ కాంతి వజ్రాన్ని దేవికి సమర్పించి వద్దామని నిశ్చయించుకున్నారు. మరునాడు వారు మగధ రాజ్యానికి పాదచారులై బయలుదేరి గుట్టలు, పుట్టలు, మెట్టలు, మహారణ్యాలు దాటుకొని చివరకు ఒక పెద్ద నది వరకు చేరుకున్నారు. ఆ నది దాటిన తర్వాత మగధ రాజ్యానికి ఇంకొంచెం దూరమే ఉన్నది. దంపతులు ఉత్సాహంతో నదిని దాటి గట్టుపైన నిలబడ్డారు. కొంచెం విశ్రాంతి తీసుకొని తర్వాత మళ్ళీ కాలు సాగించుదామని అనుకుంటుండగా
కాంతి వజ్రం యొక్క కిరణాలు ప్రసరించడం కనపడలేదు. ఇదేమిటి విడ్డూరం? నేను స్వయంగా చేతిలో జాగ్రత్తగా పట్టుకుని ఉంటేనే వజ్రం ఏమైపోయింది అంటూ కృపవర్మ కంగారు పడ్డాడు. ఇందువదనకు తత్తరపాటు కలిగింది. బహుశా అది ఏటిలో జారిపోయి ఉంటుందని తలచి దాన్ని వెతికి తీసుకురాగలిగిన వాళ్లకు ఏమి కోరుకుంటే అది ఇస్తాము అని కృపవర్మ అక్కడి బెస్తవాళ్ళతో అన్నాడు. యువకులందరూ మా వల్ల కాదంటే మా వల్ల కాదని తప్పుకొని పోయారు. కానీ ఒక ముసలివాడు మాత్రం వారి ఎదుటకు వచ్చి, స్వామి, నాకు ఒక్కటే కోరిక ఉన్నది, అది నెరవేరిస్తే ప్రాణానికైనా తెగించి మీరు కోరుకున్న కాంతి వజ్రం పట్టి తెస్తాను అన్నాడు. అది ఏమిటని కృపవర్మ అడిగితే, నాకు ఒకే ఒక్క కుమారుడున్నాడు, వాడికి మర్యాద గల జీవనోపాధి కల్పించాలి అన్నాడు. తప్పక అలాగే చేస్తానని కృపవర్మ వాగ్దానం చేసేసరికి ముసలివాడు బుడుంగున ఏటి అడుగుకంటూ మునిగిపోయి అనేకమైన జలచరాలతోనూ క్రూర సర్పాలతోనూ పోట్లాడి జయించి చివరకు ఒక బ్రహ్మాండమైన చేపను లాక్కొనొచ్చాడు. స్వామి, మీ వజ్రాన్ని మింగిన చేప ఇదే అని అనేటంతలో ఆ చేప తన పెద్ద వాలంతో ముసలివాణ్ణి ఒక్క దెబ్బ కొట్టింది. దెబ్బతో వాడు నీటిలో అలానే సోలిపోయి మరి కనపడకుండా పోయాడు. కృపవర్మ ఆ చేపను కోసి వజ్రం బయటకు తీసేసరికి వింత చూడడానికి చుట్టూ జనం మోగారు. కాంతి వజ్రం దొరికినందుకు దంపతులు సంతోషిస్తూ ఇక బయలుదేరిపోదాము అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక గుంటనక్క వచ్చి ఆ వజ్రాన్ని నోట కరుచుకొని పరుగు తీసింది. కృపవర్మ ఆ గుంటనక్కను వెంబడించాడు. అది అతి వేగంగా 3 క్రోసుల దూరం పరిగెత్తి ఆ వజ్రాన్ని ఒక తుప్పలో వదిలేసి మాయమైంది. పాపం కృపవర్మ కాయా కష్టం పడి ఆ 3 క్రోసులు నక్క వెంట పరిగెత్తి అది వదిలివేసిన వజ్రాన్ని ఎలాగో మళ్ళీ పట్టుకున్నాడు. దంపతులు అలసట తీర్చుకుందామని ఒక చెట్టు కింద నడుం వాల్చి ఊసులు చెప్పుకుంటూ ఉన్నారు. దేవీ దర్శనం చేసుకొని అపూర్వమైన ఆ కాంతి వజ్రం సమర్పించుదామని ఇందువదన ఎంతో ఆతృత పడుతూ ఉంటే తలవని తలంపుగా ఇటువంటి ఆటంకాలు తగిలి ఆలస్యమైపోతున్నదే అని ఆమె కించపడజొచ్చింది. వారు ఇలా ప్రసంగించుకుంటూ ఉండగా కృపవర్మ ఎంతో భద్రంగా తల కింద పెట్టుకుని ఉన్న ఆ కాంతి వజ్రాన్ని ఒక గరుడ పక్షి వచ్చి తనుకుపోయింది. అదేమి చిత్రమో కానీ ఆ గరుడ పక్షి తన దారిన తాను ఎగిరిపోక వారికి అందుబాటులో ఉండి చుట్టూ తిరగసాగింది. అది చూసి ఇందువదన పక్షి పట్టుకుపోయిన వస్తువు ఇంక దొరికేదేమిటి, అది కేవలం అసాధ్యం అనుకుని నిస్పృహ చెందింది. నా దేవిని సంతోషపెట్టలేకపోయాను, మాట నిలబెట్టుకోలేకపోయిన దురదృష్టవంతురాలను, నేను ఉండేమీ లేకేమీ అని ఆమె తనను తానే నిందించుకుంటూ ఆ గరుడ పక్షి ఎగురుతున్న దారినే వెంబడించింది. తనకిష్టం లేకపోయినా కృపావర్మ భార్య మీద ప్రేమ చేత ఇందువదన వెంటే వెళ్ళాడు. ఈ విధంగా గగన మార్గాన గరుడ పక్షి, భూమి మీద కృపావర్మ, ఇందువదనలు అలా తిరుగుతూనే ఉన్నారు. కొంత దూరం అలా పోయిన తర్వాత గరుడ పక్షి వాయు వేగంతో ఈశాన్య దిక్కుకు ఎగిరిపోయి అదృశ్యమైంది. దంపతులు ఆ పక్షిని ఇక వెంబడించలేక అది ఎగిరిపోయిన దిక్కున అంతులేని దూరం నడవజొచ్చారు. చీకటి పడే వరకు తిరిగి తిరిగి వారు ఏమీ తోచక చతికిలబడ్డారు. మరికొంచెం సేపటికి ఆ కటిక చీకటిలో ఒక దిక్కున గొప్ప వెలుగు కనిపించేసరికి ఆ వెలుగు ఏమిటో వారు సరిగా గుర్తించలేకపోయారు. కానీ అటువంటి వెలుగుతో వారికి ఇంతకుముందు పరిచయం ఉన్నట్టుగా మనస్సుకు తట్టింది. ఆ విడ్డూరం ఏమిటో చూసి తెలుసుకోవాలనే కుతూహలంతో లేని బలం తెచ్చుకొని ఆ వెలుగు కనపడే దిక్కుకి కాళ్ళు సాగించారు. ఎలా అయితేనేం ఆ స్థలం చేరుకోగా అది ఒక దేవాలయంలో వెలుగుతూ ఉన్న జ్యోతిలాగా కనపడింది. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి వారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఇది ఇందువదనకు ఇష్టదైవమైన ఆ దేవి ఆలయం. ఆలయంలో దేవి శిరస్సు నుండి ప్రకాశిస్తూ ఉన్నది వారు పోగొట్టుకున్న కాంతి వజ్రం. తమకు దారి తెలియకుండానే ఆ కటిక చీకటిలో వారు మగధ రాజ్యంలోకి వచ్చేశారు. ఇంతకు పూర్వం అనేకమైన కష్టాలు పడవలసి రావటం, ఇప్పుడు ఈ విధంగా వారి సంకల్పం సిద్ధించి మేలు చేకూరటం, ఇదంతా ఆ దేవి మహిమ తప్ప వేరే కాదని వారు నమ్మారు.
అప్పటి నుంచి వారికి దైవభక్తి మునుపటి కంటే కూడా ఎక్కువైంది. భక్తురాలైన తన కుమార్తెకు తగిన భర్త దొరకటం గొప్ప అదృష్టంగా భావించాడు ధర్మగుప్తుడు. దేవికి తగిన కానుక సమర్పించగలిగానని ఇందువదన పొంగిపోయింది. అనుకూలవతి అయిన భార్య దొరికినందుకు కృపవర్మ కృతార్థుణ్ణి అనుకున్నాడు. ఇందువదన కృపవర్మలు మళ్ళీ తమ రాజ్యం చేరుకున్న వెంటనే బెస్తవాని కొడుకుని పిలిపించి అతన్ని సేనాధిపతిగా నియమించి మాట నిలబెట్టుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 జులై నెల చందమామలో వచ్చింది. రచన ఎస్ కళ్యాణి గారు, బందర్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.